స్టార్డమ్ వచ్చాక రాకీభాయ్ మాట తప్పాడా? రీసెంట్గా యాష్ బర్త్డేకి జనవరి 8 రిలీజ్ చేసిన టాక్సిక్ గ్లింప్స్లో కారులో యాష్ చేసిన ఆ ఇంటిమేట్ సీన్ చూసి ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ షాక్ అయ్యారు. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ శ్మశానంలో బ్లాస్టింగ్లు పెట్టి ఇలాంటి బోల్డ్ సీన్ తీయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక మహిళా దర్శకురాలు అయ్యుండి ఇలా ఆబ్జెక్టిఫికేషన్ చేయడం ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే ఇప్పుడు యష్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో యష్ ఏమన్నాడంటే, నా తల్లిదండ్రులతో కలిసి చూడటానికి ఇబ్బందిగా అనిపించే ఏ సీన్లోనూ నేను నటించను అని చెప్పారు. కానీ ఇప్పుడు టాక్సిక్లో ఆ సీన్ చూస్తుంటే అప్పుడు చెప్పిన మాట ఏమైంది, ఆ ప్రమిస్ ఏమైంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం స్టైల్ కోసం, మాస్ ఎలివేషన్ కోసం ఆ సీన్ అవసరమా అని ఫ్యాన్స్ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. మరోపక్క డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాత్రం ఈ విమర్శలని పట్టించుకోకుండా ఇన్స్టాగ్రామ్లో చిల్లింగ్ అంటూ పోస్ట్ పెట్టారు. అది ఫీమేల్ ప్లెజర్ మరియు కన్సెంట్, సమ్మతి గురించి తీసిన సీన్ అని ఆమె వాదిస్తున్నారు. కానీ ఆడియన్స్ మాత్రం ఇది సినిమానా లేక బ్రాండ్ ప్రమోషన్ యాడ్ షూటా అని ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. స్టార్డమ్ వచ్చాక యష్ తన పంథా మార్చుకున్నాడా? మీరేమంటారు? కామెంట్ చేయండి.